హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో మా వీహ బయటకు తీసుకెళ్తే ఎలా ఆడుకుంటుందో చూపిస్తాను. అండ్ ఎప్పుడు మనం పిల్లల్ని అలా ఇంట్లో ఆడుకోమన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదండి. సో దట్టు వాళ్ళకి మైండ్ మెచ్యూర్ అవ్వాలి కదా. సో మనం పిల్లలు కాస్త మనల్ని ఇబ్బంది పెట్టినా సరే డిఫరెంట్ ప్లేస్కి తిప్పుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళు అన్నీ తెలుసుకోగలుగుతారు. వాళ్ళు బాగా ఆడుకుంటేనే కదండి వాళ్ళకి బాగా ఆకలేసి కడుపు నిండా తింటారు. అలానే ఇంట్లోనే ఆడుకోమన్నా వాళ్ళకి లోన్లీగా ఉంటుంది. సో దట్టు బయట ప్రపంచం కూడా వాళ్ళకి తెలియాలి కదా. అందుకే ఇప్పటి నుంచి మనం వాళ్ళకి బయట ప్రపంచాన్ని అలవాటు చేయాలి. నిజంగా వాళ్ళు బాగా ఆడుకుని కడుపు నిండా తింటేనే కదా మనకి ఆనందం. లేకపోతే మన మైండ్ అంతా ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. అరే వాళ్ళు తినలేదు, వాళ్ళకి బాగాలేదు అని ఆలోచిస్తూనే ఉంటాం. ఇంకా మనం ఏ పని చేసుకోలేం. వీహ అయితే అసలు తినటానికి చాలా ఇబ్బంది పెడుతుంది. అఫ్కోర్స్ కిడ్స్ అందరూ అంతే అనుకోండి, బట్ ఏం చేయలేం. మోస్ట్లీ వీక్ ఆఫ్ ఉంటే చాలు వాళ్ళ డాడీ పార్క్స్కి, గేమ్ జోన్స్కి అలా ఎక్కడో చోటికి తిప్పుతానే ఉంటారు. ఇంకా ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు చూసారా అక్కడ వ్యూని చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడో మీకు చెప్పలేదు కదా, వైజాగ్ గాజువాక్లో సిఎంఆర్ సెంట్రల్ అండి. అక్కడ కిడ్స్కి గేమ్ జోన్, ప్లే ఏరియా, జంగిల్ ఏరియా అని చాలా ఉన్నాయి. కిడ్స్తో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అక్కడున్న పిల్లలతో అరుస్తూ బాగా ఆడేసుకుంది వీహ మాత్రం. పిల్లలు ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి కనెక్షన్ ఉంటుందండి. పిల్లలు మనతో ఆడరు, మళ్ళీ వేరే పిల్లలు కనిపిస్తే మాత్రం బాగా ఆడతారు. బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా బయటకు తీసుకెళ్ళినప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు అసలు ఫుడ్ తినరు. అంటే మేబీ 3 to 4 years దాటిన పిల్లలు తింటారు, కానీ వీహ ఇంకా బయట ఫుడ్ తినడం ఇంకా అలవాటు అవ్వలేదు. ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే వీహ ఫుడ్ తిందు. అలా అని మనం బయట ఫుడ్ పెట్టలేము. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో ఫుడ్ తయారు చేసి తీసుకెళ్ళినా సరే తినదు. మనం ఇంట్లోనేమో తిప్పుతూ తిరుగుతూ అది చూపిస్తూ ఇది చూపిస్తూ పెట్టినట్లు మనం కూడా బయట పెట్టలేము. వీహాని ఫస్ట్ టైం ఎస్కలేటర్ ఎక్కించాం. దానికి చూడండి అసలు ఏ మాత్రం భయం లేదు, ఫుల్ హ్యాపీగా ఉంది. మేబీ వాళ్ళ డాడ్ ఉన్నారు కదా అందుకేనేమో. ఇంకా మేము ఫుల్గా పైకి కిందకి 4-5 సార్లు తిరిగేసి విండో షాపింగ్ చేసేసి వచ్చేసాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మినీ వ్లాగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్.